టీశాట్కి స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ర్యాబిస్ లేదా హైడ్రోఫోబియా. మానవాళికి లేదా మానవునికి సంక్రమించే వ్యాధుల్లో అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో చెప్పుకోదగినటువంటి ముందు వరుసలో ఉండే వ్యాధి ర్యాబిస్ లేదా హైడ్రోఫోబియా. వైరస్ ద్వారా సోకే ఈ వ్యాధి దీనికి సంబంధించినటువంటి విధానాల్లో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఎందుకు ఈ వ్యాధి అంత ప్రాణాంతకమైన వ్యాధి అంటే, ఈ వ్యాధిలో మానవుని యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రభావం అవుతుంది. ఎప్పుడైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రభావితం అవుతుందో ఈ వ్యాధి కోలుకోలేని ప్రభావాన్ని కలుగజేస్తుంది. సో కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మెదడు మరియు వెన్నుపాము అనే రెండు ప్రధానమైన భాగాలు ఈ వ్యాధి ద్వారా ప్రభావితమవుతాయి. మరియు మెదడును ఆవరించి ఉన్నటువంటి ఎన్సెఫలైటిస్ అనే ఒక పొరను, ఇది చాలా మెదడును ఆవరించినటువంటి పొరలు, 3 రకాలైనటువంటి పొరలను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సో మస్తిష్క మేరు ద్రవం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్వారా ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే 2-3 నెలల తర్వాత ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువ అవుతుందో ఇక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కెన్ హ్యాపెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. అందువలన ఇది చాలా చాలా ప్రాణాంతకమైన వ్యాధుల్లో ముందు వరుసలో ఉంది. ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయో ఈ వ్యాధి నుంచి కోలుకోవటం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు. ర్యాబిస్ అనేది వ్యాక్సిన్ నిరోధించదగిన జూనోటిక్ వైరల్ వ్యాధి. మై డియర్ ఫ్రెండ్స్, వ్యాధుల గురించి రాసేటప్పుడు ఫస్ట్ మీరు తప్పనిసరిగా రాయాల్సింది, మీరు దానికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైన లోపలి ఉన్నటువంటి ఎన్నో అంశాలను ప్రస్తావించడం మాత్రమే కాదు, అది దేని ద్వారా సంక్రమించేది, ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధా బ్యాక్టీరియా ద్వారా, ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి మరియు ఇది జూనోటిక్ అంటే జంతువుల ద్వారా మానవునికి సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. జంతువుల ద్వారా మానవునికి సంక్రమించే వ్యాధి మరియు ఇది వైరస్ ద్వారా సోకే వ్యాధి. ఓకే, వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్. వ్యాక్సిన్ ద్వారా నిరోధించదగిన వ్యాధి క్లినికల్ లక్షణాలు కనిపించిన తర్వాత ర్యాబిస్ దాదాపు 100% ప్రాణాంతకం. సో అది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాధి మానవునిలోకి వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత, క్లినికల్ లక్షణాలు కనిపించిన తర్వాత ఇక ఎంత పెద్ద అధునాతన వైద్య విధానం కూడా ఆ వ్యక్తిని బతికించలేదు. దాదాపుగా 100% ప్రాణాంతకం. ఓకే, 99% కేసుల్లో పెట్ డాగ్స్ మానవులకు ర్యాబిస్ వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది. 99% ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఈజ్ డ్యూ టు ద పెట్ డాగ్స్ అని చెప్పవచ్చు. 99% ఆఫ్ ద ట్రాన్స్మిషన్ ఈజ్ డ్యూ టు ద పెట్ డాగ్స్. అంటే కుక్కల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మానవుల్లోకి సంక్రమిస్తుంది. అయినప్పటికీ ర్యాబిస్ పెంపుడు మరియు అడవి జంతువులు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఓకే, సో ఇది కాటు లేదా గీతల ద్వారా, అంటే కుక్క కాటు ద్వారా కావచ్చు, కుక్క గీరిన ద్వారా కూడా ప్రజలు మరియు జంతువులకు వ్యాప్తి చెందుతుంది. సో సాధారణంగా లాలాజలం ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందే వ్యాధి. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ, సో డాగ్ బైట్ లేదా స్క్రాచ్ జరిగినప్పుడు ఆ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించవచ్చు. సో డీప్ వూండ్ ద్వారా సంక్రమించవచ్చు, లేదా పెరిఫెరల్ స్కిన్ లేయర్ డ్యామేజ్ ద్వారా కూడా ఈ వైరస్ సంక్రమించవచ్చు. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో ర్యాబిస్ ఉంది. సో ప్రపంచంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి ఉందని చెప్పవచ్చు. ఆసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో 95% కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% మరణాలు సంభవిస్తున్నాయి. 100 మరణాలు సంభవిస్తే 95% ఆఫ్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆసియా అండ్ ఆఫ్రికా. ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల్లో ఈ వైరస్ 95% మరణాలకు కారణమవుతున్నది. అంటే మీరు మెయిన్ స్టేట్మెంట్ ఇలా మార్చుకుందాం. ర్యాబిస్ ద్వారా సంభవించే మరణాల్లో 95% ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల్లోనే ఉండేది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మరియు నిస్సహాయ జనాభా ప్రధానంగా ప్రభావితం చేసే మరియు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉష్ణమండల వ్యాధుల్లో ర్యాబిస్ వ్యాధి ఒకటి. సో ఉష్ణమండల ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు.
అంటే భూమధ్య రేఖకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఉష్ణమండల ప్రాంతం ఎక్కువగా ఈ వ్యాధికి బారిన పడేటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. సుమారు 80% మానవ కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ మనం ఆ డిస్క్రిమినేషన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, అధునాతనమైనటువంటి సాంకేతిక సంపత్తి అందుబాటులో ఉంది, అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా అర్థవంతమైనటువంటి ఐసీటీ అమల్లో ఉన్నప్పటికీ కూడా 80% కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి. అంటే దాదాపుగా 18,000 నుంచి 20,000 వరకు 18,000 నుంచి 20,000 వరకు సంభవించే మరణాలు 18,000 నుంచి 20,000 మంది ర్యాబీస్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి వార్షికానికి మరణిస్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డెత్స్ అనమాట. సుమారు 80% మానవ కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి. వ్యాక్సిన్ ఉంది, ఐసీటీ ఉంది, అయినా మరణాలు ఉన్నాయి అంటే ప్రజలకు సరైనటువంటి చైతన్యం అందుబాటులో లేదన్నమాట. సో సమర్థవంతమైన మానవ వ్యాక్సిన్లు మరియు ఇమ్యునోగ్లోబులిన్లు ర్యాబీస్ కోసం ఉనికిలో ఉన్నప్పటికీ అవి అవసరమైన వారికి అందుబాటులో లేవు, లేదా అందుబాటులో లేకపోవటం మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ చెప్పవచ్చు అనమాట. ఓకే, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి కేరళకి చెందిన ఒక బాలిక వ్యాక్సినేషన్లు సరిగా తీసుకోకపోవటం, వ్యాక్సిన్లు తీసుకుంది ప్రాపర్గా తీసుకోకపోవటం వల్ల షీ వాస్ పాస్డ్ అవే. రీజన్ ఏంటంటే వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది, సరైనటువంటి చైతన్యవంతమైనటువంటి సమాజంలో కూడా ఇంప్రాపర్ ఆర్ ఇర్రెగ్యులర్ వ్యాక్సినేషన్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది 2 types ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ మానవ వ్యాక్సిన్లు మరియు ఇమ్యూనోగ్లోబులిన్లు. సో వ్యాక్సినేషన్కి 2 దశల్లో జరుగుతుంది ర్యాబీస్కి సంబంధించింది. ఒకటి మానవ వ్యాక్సిన్లు మరియు ఇమ్యూనోగ్లోబులిన్. ప్రపంచవ్యాప్తంగా ర్యాబీస్ మరణాలు అరుదుగా నివేదించబడ్డాయి. 5 నుంచి 14 సంవత్సరాల మధ్య గల పిల్లలు తరచుగా బాధితులుగా ఉండరు. టార్గెటెడ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నథింగ్ బట్ 5 to 14 years ఆఫ్ ఏజ్. ర్యాబీస్ యొక్క ఎక్స్పోజర్ నిర్వహణ ప్రస్తుతం సగటున $108 అంచనా వేయబడ్డ ర్యాబీస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ యొక్క సగటు ఖర్చు. సో పోస్ట్ ఎక్స్పోజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్క కాటు తరువాత ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ని PEP అంటారు. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ యొక్క సగటు ఖర్చు ప్రభావిత కుటుంబాలపై $108 5 డోసుల వ్యాక్సిన్ ఖర్చు అవుతుంది. అవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలని తర్వాత నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభావిత కుటుంబాలపై ఒక విపత్కర ఆర్థిక భారంగా ఉంటుంది. దీని సగటు రోజువారీ ఆదాయం ప్రతి వ్యక్తికి 1 నుంచి 2 కంటే తక్కువగా ఉండవచ్చు. ఓకే, సో ఎక్కువగా ఎవరు మరణిస్తున్నారంటే $1 నుంచి $2 కన్నా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు కుక్క కాటు తర్వాత $108 ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వేయించుకునే స్తోమత లేకపోవటం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. సో ఎవరిలో 5 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఎప్పుడు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ వ్యాక్సిన్లలో సగటు ఖర్చు $108 ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళు సగటున $1 నుంచి $2 కన్నా తక్కువ మోతాదులో వీళ్ళు ఉపయోగించటం. సో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 29 మిలియన్లకు పైగా ప్రజలు కుక్క కాటు అనంతర టీకాను పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అవైలబుల్. ఇది ఏటా 100,000 ర్యాబీస్ మరణాలు నిరోధిస్తుందని అంచనా వేస్తున్నారు. 29 మిలియన్లకు పైగా ఓన్లీ ప్రజలు అంటే కుక్కకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఈజ్ సెపరేట్. సో ఓన్లీ ప్రజలు మాత్రమే 29 మిలియన్లకు పైగా ప్రజలు కుక్క కాటు వీ కెన్ సే దట్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ PEP కానీ అనంతరం టీకాను ఇది ఏటా 100,000 అంటే ఆల్మోస్ట్ లక్షల ర్యాబీస్ మరణాలు నిరోధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కుక్కల ద్వారా వచ్చే ర్యాబీస్ యొక్క ఆర్థిక భారం సంవత్సరానికి $8.6 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా వేయబడినది. సో ర్యాబీస్ డాగ్ మీడియేటెడ్ ర్యాబీస్ వలన ప్రపంచవ్యాప్తంగా 8.6 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆర్థిక భారం ప్రజలపై పడుతూ ఉన్నది, లేదా ప్రభుత్వాలపై లేదా ప్రభుత్వేతర సంస్థలు ఎన్జిఓలు ఈ భారాన్ని భరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 29 మిలియన్లకు పైగా ప్రజలు కాటు అనంతర టీకాను పొందుతున్నారు. ఓకే, నెక్స్ట్ ర్యాబీస్ కొరకు పొందే ఇంక్యుబేషన్ పీరియడ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఇది ఒక విషయంలో
మంచిది, ఒక విషయంలో చెడ్డది. దేనికైనా 2 అంశాలు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాబీస్‌లో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంది? ఒక వ్యాధి యొక్క ఇన్ఫెక్షన్ పీరియడ్ మరియు దాని యొక్క వ్యాధి లక్షణాలు చూపించే కాలం. ఓకే. సో, ఇవాళ కుక్క కాటు జరిగిన తర్వాత ఇన్ని రోజులకి ఆ వ్యాధి యొక్క లక్షణాలు బహిర్గతమవుతాయి. ఇన్ని రోజులకి ఆ వ్యాధి యొక్క లక్షణాలు బహిర్గతం. సో 2-3 నెలల్లో ఈ వ్యాధి యొక్క లక్షణాలు బహిర్గతమవుతాయి. 2-3 నెలల సంధికాలం ఉండటం వల్ల లేదా పొదికే కాలం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి వ్యాధి లక్షణాలు కనిపించేటప్పటికి వ్యాధి మొత్తం నాడీ వ్యవస్థనంతా కూడా కాంకర్ చేసేస్తుంది. అయితే వైరస్ ఎంట్రీ మరియు వైరస్ లోడ్ యొక్క స్థానం వంటి కారకాలపై ఆధారపడి 1 వారం నుంచి సంవత్సరం వరకు మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వైరస్ యొక్క ఎంట్రీ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా తలకి గరిచింది అనుకోండి. సో అప్పుడు డైరెక్ట్గా వైరస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మెదడులో ఉన్నటువంటి నాడీ కణాలకి డైరెక్ట్గా అక్కడి నుంచి అది సంధికాలం చాలా తక్కువ ఉండొచ్చు. 1 వారంలోనే అతనిలో లక్షణాలు కనిపించవచ్చు. సో ఒక్కొక్కసారి సంవత్సరం వరకు మారచ్చు. ఎక్కడో చిన్న టెయిల్ పాయింట్లో చాలా తక్కువ వైరల్ లోడ్ ఉండొచ్చు. అంటే ఎంట్రీ మరియు వైరల్ లోడ్ వంటి కారకాలపై ఆధారపడి కొంతమందిలో ఇంక్యుబేషన్ పీరియడ్ 1 వారం ఉండొచ్చు, కొంతమందిలో ఇంక్యుబేషన్ పీరియడ్ 1 సంవత్సరం వరకు ఉండొచ్చు. రాబిస్ యొక్క ప్రాథమిక లక్షణాల్లో నొప్పితో కూడిన జ్వరం మరియు గాయం జరిగిన ప్రాంతంలో అసాధారణమైన లేదా వివరించలేనంత జలధరింపు ఉంటుంది. అంటే మరియు అన్ఎక్స్ప్లెయినబుల్ జలధరింపు ఉంటుంది. గుచ్చుకోవడం లేదా మండుతున్న భావన పారాస్థీషియా ఉంటుంది. సో చాలా రకాల మండుతున్న భావన కంటిన్యూస్గా యూ కెన్ సీ ఇచ్చింగ్ కానీ లేకపోతే గుచ్చుకోవటం కానీ ఉంటుందన్నమాట. గుచ్చుకోవటం లేదా మండుతున్న భావన ఉంటాయి. సో వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు వ్యాప్తి చెందుతున్న కొద్దీ మెదడు మరియు వెన్నుపాము యొక్క ప్రగతిశీల మరియు ప్రాణాంతక వాపు అభివృద్ధి చెందింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి డాగ్ బైట్ ఇక్కడ చేతికి కరిచిందనుకో, ఇక్కడి నుంచి ఆ వైరస్ యొక్క ప్రగతి స్లోగా అవుతూ సో అక్కడి నుంచి మెదడు మరియు వెన్నుపాముకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థకు వ్యాప్తి చెందుతున్న కొద్దీ మెదడు మరియు వెన్నుపాము యొక్క ప్రగతిశీల మరియు ప్రాణాంతక వాపు అభివృద్ధి చెందుతుంది. ఓకే. ప్రోగ్రెసివ్ అంటే ప్రగతిశీల అంటే ఏంది? ప్రోగ్రెసివ్ అవుతూ ఉంటుంది. సో ఇవాళ ఒక 10 లక్షల వైరస్ వచ్చింది, నెక్స్ట్ రేపటి కొన్ని పెరుగుతాయి, ఎల్లుండి కొంత పెరుగుతుంది. రోజు గడిచే కొన్ని వైరస్ యొక్క ప్రోగ్రెషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ప్రగతిశీల. మరియు ఎటువంటిది ఇది? ప్రాణాంతకమైన వాపు. ఓకే. ప్రగతిశీల మరియు ప్రాణాంతక వాపు అభివృద్ధి చెందుతుంది. ప్రగతిశీల మరియు ప్రాణాంతక వాపు అభివృద్ధి చెందడం మనం గమనించవచ్చు. సో వ్యాధిలో 2 రూపాలు ఉన్నాయి. తీవ్రమైన రాబిస్ హైపర్ యాక్టివిటీ, ఉత్తేజకరమైన ప్రవర్తన, హైడ్రోఫోబియా. ఓకే. నీటి భయం. సో ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ర్యాబీస్ గురించి అడిగాడు. ర్యాబీస్ అని డైరెక్ట్గా అడగకుండా ఏమని అడిగాడంటే హైడ్రోఫోబియా అని అడగటం జరిగింది. సో మీరు దీనికి కూడా సిద్ధపడి ఉండండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబీస్ అని డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, లేదా ద క్వశ్చన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ అనదర్ ఫార్మాట్ కాల్డ్ యాజ్ హైడ్రోఫోబియా. సో హైడ్రోఫోబియా నీటి భయం, మరి కొన్నిసార్లు ఏరోఫోబియా డ్రాప్ట్లు లేదా తాజా గాలి యొక్క భయం సంకేతాలను ఇస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడో కార్నర్స్లో మాత్రమే ఉంటారు. ఓకే. సో కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కారణంగా కొన్ని రోజుల తర్వాత మరణం సంభవిస్తుంది. పక్షవాతం ర్యాబిస్ మొత్తం మానవ కేసులు 20% ఉంటుంది. ఓకే. సో పారాలైటిక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో 80%, కొంతమందిలో మరణం సంభవించవచ్చు. 20% కేసుల్లో పెరాలసిస్ ద్వారా మరణాలు సంభవించే అవకాశం ఉంది. పక్షవాతం ర్యాబిస్ మొత్తం మానవ కేసుల్లో 20% ఉంటుంది. ఓకే. సో ఇది ర్యాబిస్లోని 2 రూపాలు. సో హైపర్ యాక్టివిటీ, ఉత్తేజమైన ప్రవర్తన మరియు ఏరోఫోబియా లేదా హైడ్రోఫోబియా. ర్యాబిస్ యొక్క ఈ రూపం తక్కువ నాటకీయంగా మరియు సాధారణంగా కోపంగా ఉన్న రూపం కంటే ఎక్కువ కోర్సు నడుపుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది. కండరాలు క్రమంగా పక్షవాతానికి గురవుతాయి. కాటు లేదా గీతలు పడిన ప్రదేశంలో ప్రారంభమవుతాయి. కోమా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది మరియు చివరికి మరణం సంభవిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ ద సిమ్టమ్స్. ర్యాబిస్ యొక్క పక్షవాతం రూపం తరచుగా తప్పుగా నిర్ధారించబడింది. సో ర్యాబిస్ ద్వారా వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ అతనికి పక్షవాతం వస్తే జనరల్గా ఏమనుకుంటారు? అది ర్యాబిస్ ద్వారా వచ్చిన పక్షవాతం అనుకోరు, ఏదో నాడీ సంబంధంగా వచ్చినటువంటి పెరాలసిస్ అనుకుంటారు. కానీ వాస్తవానికి అది అలా వచ్చిన పెరాలసిస్ కాదు. ఇట్ ఈస్ ద పెరాలసిస్ హ్యాపెన్ డ్యూ టు ద ర్యాబిస్ అనమాట. ఓకే. ఇది వ్యాధి యొక్క అండర్ రిపోర్టింగ్కి దోహదం చేస్తుంది. ఇది చాలా. సో పారలైజ్డ్ రిలేటెడ్ ర్యాబిస్ మరియు హైడ్రోఫోబియా రిలేటెడ్
రాబిస్. సో రెండు మరణానికి సంభవిస్తాయి. బోత్ విల్ లీడ్స్ టు ద డెత్. సో మనం ముందే చెప్పుకున్నాం 100% మరణానికి కారణమవుతుందని చెప్పుకున్నాం. ర్యాబిస్ యొక్క ఈ రూపం తక్కువ నాటకీయంగా మరియు సాధారణంగా కోపంగా ఉన్న రూపం కంటే పొడవైనటువంటి కోర్సును నడుపుతుంది. అంటే కొంచెం ఎక్స్టెండెడ్. సో నార్మల్గా హైడ్రోఫోబియా ద్వారా వచ్చే మరణం ఒక 3 నెలల్లో ఉంటే ఇది ఇంకొక నెల లేదా ఒక 15 రోజులు ఎక్కువ ఉండొచ్చు. కండరాలు క్రమంగా పక్షవాతానికి గురవుతాయి. కాటు లేదా గీతలు పడిన ప్రదేశంలో ప్రారంభమవుతాయి. కోమా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. అంటే సో దే విల్ గో టు ద కండిషన్ కాల్డ్ యాజ్ కోమా. క్లినికల్ వ్యాధి ప్రారంభం కావడానికి ముందే ర్యాబిస్ సంక్రామ్యతను గుర్తించడానికి ప్రస్తుత రోగ నిర్ధారణ సాధనాలు తగినవి కావు. మరియు హైడ్రోఫోబియా లేదా ఏరోఫోబియా యొక్క రేబిస్ నిర్దిష్ట సంకేతాలు లేనట్లయితే క్లినికల్ డయాగ్నోసిస్ కష్టం కావచ్చు. ఎందుకనంటే ఇది నాడీ కణాలకు చాలా స్లోగా సోకుతుంది కాబట్టి చాలా నిదానంగా వెళ్తుంది. 2 నుంచి 3 నెలలు అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత తీవ్రంగా ఎంత నిదానంగా వెళ్తుందో. అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ కాలంలో ఈ గ్యాప్లో వ్యాక్సిన్ ఇచ్చుకుంటే మానవుడు ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం కదా. సోకిన కణజాలాల్లో మెదడు, చర్మం లేదా లాలాజలం యొక్క మొత్తం వైరస్లు, వైరల్ యాంటీజెన్లు లేదా న్యూక్లిక్ ఆమ్లాలను గుర్తించే విధంగా రోగ నిర్ధారణ పద్ధతుల ద్వారా మానవ రేబిస్ను ఇంట్రావిటమ్ మరియు పోస్ట్ మార్టం ద్వారా ధృవీకరించవచ్చు. ఎందుకంటే మరణాలు చాలా ప్రాణాంతకంగా సంభవిస్తుంటాయి. మెదడు, చర్మం లేదా లాలాజలం మొత్తం వైరస్లు, వైరల్ యాంటీజెన్లు లేదా న్యూక్లిక్ ఆమ్లాలను గుర్తించే వివిధ రోగ నిర్ధారణ పద్ధతుల ద్వారా మానవ ర్యాబిస్ను ఇంట్రావిటమ్ మరియు పోస్ట్ మార్టం ద్వారా ధృవీకరించవచ్చు. ర్యాబిస్ ఉన్న జంతువు నుండి లోతైన కాటు లేదా గీత తరువాత ప్రజలు సాధారణంగా సంక్రమణకు గురవుతారు. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడూ కూడా సో చిన్న బ్లీడింగ్ అయ్యేంత గాయమైంది, ఓకే, లేదా చిన్న ఘాటు జరిగింది అయినా కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. ఎందుకని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఏమని, లోతైన కాటు లేదా గీత తర్వాత ప్రజలు సంక్రమణకు గురయ్యే అవకాశం కలదు. మరియు పిచ్చి కుక్కల ద్వారా అంటే ర్యాబిస్ ప్రభావితమైనటువంటి కుక్కల ద్వారా మానవులకు వ్యాప్తి చెందడం 99 కేసుల వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మానవుల్లో 100 మందికి ర్యాబిస్ వస్తే 99% కుక్క కాటు ద్వారా వస్తుంది. 1% అది క్యాట్ ద్వారా రావచ్చు, అంటే పిల్లి ద్వారా రావచ్చు. క్యాట్ నుంచి క్రోకోడైల్ ద్వారా అన్ని రకాలైనటువంటి జీవుల్లో ఇది సంభవిస్తుంది. ర్యాబిస్ ఉన్న జంతువు నుండి లోతైన కాటు లేదా గీత తర్వాత ప్రజలు సాధారణంగా సంక్రమణకు గురవుతారు. మరియు పిచ్చి కుక్కల ద్వారా మానవులకు వ్యాప్తి చెందడం 99% కేసుల వరకు ఉంటుంది. అమెరికాలో గబ్బిలాలు ఇప్పుడు మానవ ర్యాబిస్ మరణాలకు ప్రధాన వనరుగా ఉన్నాయి. ఎందుకంటే సో ఈవెన్ బ్యాట్స్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ వాట్ మ్యామల్స్. ఎగిరే క్షీరదాన్ని ఏమంటారు, గబ్బిలాలు అంటారు. సో క్షీరదాలు ఈ ర్యాబిస్ వ్యాప్తికి అతిథేయులుగా పనిచేస్తాయి. గబ్బిలాలు ఇప్పుడు మానవ ర్యాబిస్ మరణాలకు ప్రధాన వనరుగా ఉన్నాయి. ఎందుకంటే డాగ్ రిలేటెడ్ ట్రాన్స్మిషన్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆపేశారు. సో అమెరికాలో డాగ్స్ ద్వారా వచ్చేటువంటి ర్యాబిస్ అనేది దాదాపుగా తక్కువైంది, లేదని చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే అమెరికాలో డాగ్స్ ఆపేశారో సో ఆటోమేటిక్గా ఎవరి ద్వారా ఈ ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు, బ్యాట్స్ ద్వారా. మానవ ర్యాబిస్ మరణాలకు ప్రధాన వనరుగా ఉన్నాయి. ఎందుకంటే డాగ్ ద్వారా ట్రాన్స్మిషన్ ఆపేశాం కాబట్టి. ఆస్ట్రేలియా మరియు పశ్చిమ ఐరోపియాలో కూడా బ్యాట్ ర్యాబిస్ కూడా అభివృద్ధి చెందుతున్న ప్రజారోగ్య ముప్పు. నక్కలు కావచ్చు, రక్కూన్స్ కావచ్చు, స్కంకులు, మంగూస్లు మరియు ఇతర అడవి మాంసాహారులు ఈ ర్యాబిస్కి ట్రాన్స్మిషన్ చేస్తున్నాయి. కానీ ఇవి చాలా అరుదు. ఎలుకల నుంచి ర్యాబిస్ను వ్యాప్తి చేయడానికి ఇంకా జరుగుతుందా లేదా అని తెలియదు. కానీ క్యాట్ టు క్రోకోడైల్స్, ఓకే. సో బట్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మైస్, ర్యాట్స్కి సంబంధించి అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఎటువంటి అవగాహన లేదు. సో బ్యాట్స్ ద్వారా ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో డాగ్స్ యొక్క ట్రాన్స్మిషన్ ఆపేశారు కాబట్టి సో అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, పశ్చిమ ఐరోపా దేశాల్లో ఈ బ్యాట్స్ ఆధారిత ర్యాబిస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నది. సోకిన జంతువుల లాలాజలం మానవ శ్లేష్మం లేదా తాజా చర్మ గాయాల్లో నేరుగా తాకినప్పుడు కూడా వ్యాప్తి చెందుతుంది.
సో డాగ్ యొక్క సెలైవా లేదా లాలాజలం డాగ్ స్క్రాచ్ చేసినప్పుడు సో డాగ్ నుంచి లాలాజలం మానవుని యొక్క చర్మంలోకి వచ్చి ఓకే వైరస్ మీరు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, చర్మం లోపలికి వెళ్ళిపోయిందా లేదా ఓన్లీ పెరిఫెరల్స్ అయిందా అని కాదు. యూ హ్యాస్ టు టేక్ వ్యాక్సిన్. ఎందుకనంటే వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ప్రాణాంతకంగా మార్చాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్ అండ్ యూ కెన్ గెట్ వ్యాక్సిన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా. సో యూ కెన్ గో ఫర్ ద ప్రాపర్ వ్యాక్సినేషన్. ఒక్కసారి వ్యాధి లక్షణాలు బహిర్గతమైన తర్వాత ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ రివర్సల్. వైరస్ ఉన్న ఏరోసాల్స్ పీల్చడం ద్వారా లేదా సోకిన అవయవాలను మార్పిడి చేయడం ద్వారా రాబిస్ యొక్క సంకోచం వివరించబడుతుంది. కానీ చాలా అరుదు. కాటు లేదా లాలాజలం ద్వారా మానవులకు వ్యాప్తి చెందడం సాధ్యమే కానీ ఎప్పుడూ ధృవీకరించబడలేదు. సోకిన జంతువుల ముడి మాంసం లేదా పాలు తీసుకోవడం ద్వారా మానవులకు వ్యాప్తి చెందడానికి ఇది వర్తిస్తుంది. సో ట్రాన్స్మిషన్, సో జంతువుల యొక్క ముడి మాంసం అంటే పచ్చి మాంసం తీసుకోవడం ద్వారా కావచ్చు లేదా పాలు తాగటం ద్వారా కావచ్చు మానవులకి వ్యాప్తి చెందుతుందని నిరూపించబడింది. ఈ వ్యాధి ఎల్లప్పుడూ ప్రాణాంతకమైనది మరియు బహుశా అత్యంత బాధాకరమైనది మరియు భయంకరమైనది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒకే సమయంలో హింసించబడే అన్ని అంటువ్యాధుల యొక్క దాహం మరియు నీటి భయంతో సమయం. ఓకే, ఈ వ్యాధి ఎల్లప్పుడూ ప్రాణాంతకమైనది, ఆల్వేస్ డెడ్లీ మరియు అత్యంత బాధాకరమైనది మరియు అత్యంత పెయిన్ఫుల్ మరియు భయంకరమైనది, వెరీ డేంజరస్. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒకే సమయంలో హింసించబడే అన్ని అంటువ్యాధుల యొక్క దాహం మరియు నీటి భయంతో హైడ్రోఫోబియాతో ఉంటుంది. చాలా పెయిన్ఫుల్ డిసీజ్ అనమాట. అంటే వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయి. ఎలా బహిర్గతం అవుతాయి? తీవ్రమైనటువంటి తలనొప్పి మరియు తీవ్రమైనటువంటి వెన్నుపాములో నొప్పి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధి ఎల్లప్పుడూ ప్రాణాంతకమైనది మరియు బహుశా అత్యంత బాధాకరమైనది మరియు భయంకరమైనది. అందువల్లనే ఈ వ్యాధి చాలా చాలా డెడ్లీ డేంజరస్ డిసీజ్. ఒక్కసారి చనిపోవటం అనేది ఇట్ ఈస్ అన్ ఇన్ఎవిటబుల్ థింగ్. కానీ చనిపోయే విధానం వలన ఈ వ్యాధి భయంకరమైనది అని చెప్పచ్చు. ఎందుకని ఒక్కసారి వ్యాధి లక్షణాలు అతనిలో బహిర్గతమైన తర్వాత అతనిలో కనిపించే వ్యాధి లక్షణాలు చాలా చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంటాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, గతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ డిసీజెస్, ఢిల్లీ WHO కోఆపరేటివ్ సెంటర్ ఫర్ ర్యాబిస్ ఎపిడెమియాలజీ 2002లో ఒక నిపుణుల సంప్రదింపులను నిర్వహించింది. ఇది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ పద్ధతుల్లో ఏకరూపతను తీసుకురావడానికి ర్యాబిస్ ప్రొఫైలాక్సిస్ అంటే వ్యాధి లక్షణం కోసం జాతీయ మార్గదర్శకాలను రూపొందించడానికి ఈ రంగంలో కొత్త జోక్యాల కారణంగా ఇది సంవత్సరాలుగా మరింత సవరించబడింది. సో NCDC, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, WHO యొక్క సహకారంతో 2002లో ఒక నిపుణుల సంప్రదింపులను నిర్వహించింది. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ పద్ధతుల్లో ఏకరూపతను తీసుకురావడానికి ర్యాబిస్ యొక్క ప్రొఫైలాక్సిస్ కోసం జాతీయ మార్గదర్శకాలు జాతీయ మార్గదర్శకాలు రూపొందించడానికి ఈ రంగంలో కొత్త జోక్యాల కారణంగా ఇది సంవత్సరాలుగా మరింత సవరించబడింది. నేషనల్ రేబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ NRCP నేషనల్ ర్యాబిస్ కంట్రోల్ ప్రోగ్రామ్కి ఆమోదం తెలిపింది. నేషనల్ ర్యాబిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో మానవ మరియు జంతు ఆరోగ్య భాగాలు 2 ఉంటాయి. సో దెర్ ఆర్ 2 కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ర్యాబిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఒకటి మానవునికి సంబంధించినది, రెండవది వాహకం లేదా అతిథేయ, కుక్క కావచ్చు లేకపోతే అమెరికాలో లేక వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి అదర్ కాంపోనెంట్స్ కావచ్చు. నేషనల్ ర్యాబిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ NRCPకి ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆమోదం తెలిపింది. సో హ్యూమన్ కంపోనెంట్, మానవ కంపోనెంట్లు, ఇది అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2 కంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒకటి మానవ మరియు వాహక. మానవ కంపోనెంట్లో ఇది అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల్లో అమలు చేయబడుతుంది. సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఈ కార్యక్రమం యొక్క హ్యూమన్ కంపోనెంట్ కొరకు నోడల్ ఏజెన్సీ. సో యూ కెన్ సీ మానవ కంపోనెంట్కి NCDC నేషనల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ దీనికి మెయిన్గా భాగస్వామ్యం ప్రధానంగా బాధ్యత వహిస్తుంది. ఓకే, సో మానవ కంపోనెంట్ కొరకు వ్యూహాలు, ఆరోగ్య నిపుణులకు శిక్షణ, సెల్ కల్చర్ వ్యాక్సిన్ల యొక్క ఇనాక్యులేషన్ యొక్క ఇంట్రాడెర్మల్ రూట్ యొక్క ఉపయోగాన్ని అమలు చేయటం
మానవ ర్యాబిస్ యొక్క నిఘాను బలోపేతం చేయటం, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ మరియు కమ్యూనికేషన్ యొక్క ప్రయోగశాలను బలోపేతం చేయటం. ఐసీటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అన్న. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందికి వ్యాక్సిన్ వచ్చింది, పలానా రోజుకి వ్యాక్సిన్ చేయించుకోవాలని, ఎంతమందికి ఇమ్యూనోగ్లోబులిన్ డోస్ వచ్చింది, వ్యాక్సిన్ యొక్క కాంపోనెంట్ వచ్చిందని ఆరోగ్య నిపుణులకు శిక్షణ, సెల్ కల్చర్ వ్యాక్సిన్ల యొక్క ఇనాక్యులేషన్ యొక్క ఇంట్రాడెర్మల్ రూట్ యొక్క ఉపయోగాన్ని అమలు చేయటం, మానవ ర్యాబిస్ యొక్క నిఘాను బలోపేతం చేయటం, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ మరియు కమ్యూనికేషన్ ప్రయోగశాల యొక్క బలోపేతం జరిగింది. యానిమల్ కంపోనెంట్లో ఏముంటుందంటే అది హ్యూమన్ కంపోనెంట్. మనం చెప్పుకున్నాం కదా, ఈ రెండు తప్పనిసరిగా యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేయండి అన్న. ర్యాబిస్ గురించి చెప్పేటప్పుడు ఎన్ఆర్సీపీలో 2 ఉన్నాయి, ఒకటి మానవ కంపోనెంట్ అండ్ ఎనిమల్ కంపోనెంట్. మానవ కంపోనెంట్కి సంబంధించినటువంటి మెయిన్ ఏరియాస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, మానవ కంపోనెంట్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుంది. ఎన్సీ ఫర్ ద డిసీజెస్ కంట్రోల్ అనేది ఈ కార్యక్రమం యొక్క హ్యూమన్ కంపోనెంట్ కొరకు నోడల్ ఏజెన్సీ అని చెప్పుకున్నాం. యానిమల్ కంపోనెంట్లో హర్యానా మరియు చెన్నైలో ప్రయోగాత్మకంగా పరీక్షించబడుతుంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేది ఈ కార్యక్రమం యొక్క యానిమల్ కాంపోనెంట్ కొరకు నోడల్ ఏజెన్సీ. జంతు భాగం కొరకు సో ఇది ఈ ఏడబ్ల్యూబిఐ చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఎనిమల్స్ యొక్క వెల్ఫేర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చెన్నై నగరంలో కలదు. సో యాక్చువల్గా ఇది మామూలుగా మనం మూవీస్ ఎప్పుడైనా చూసేటప్పుడు మూవీస్ స్టార్టింగ్లో ఈ సినిమాలో ఎటువంటి జంతువులను హింసించలేదు అని డిస్క్లైమర్స్ వేస్తారు. ఐ హోప్ సో వాళ్ళందరూ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఏడబ్ల్యూబిఐ నుంచి తెచ్చుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కొన్ని జంతువులు సర్కస్లో హింసించబడుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి వెల్ఫేర్ని ఎవరు చూస్తారు? ఏడబ్ల్యూబిఐ చూస్తుంది. యానిమల్ కాంపోనెంట్ హర్యానా మరియు చెన్నైలో ప్రయోగాత్మకంగా పరీక్షించబడుతుంది. ఓకే, సో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ MOEFCC కార్యక్రమం యొక్క యానిమల్ కాంపోనెంట్ కొరకు నోడల్ ఏజెన్సీ. జంతు భాగం కొరకు వ్యూహాలు ఏం చేస్తారు? కుక్కల జనాభా సర్వే, కుక్కలకు సామూహిక వ్యాక్సినేషన్ అండ్ కుక్కల యొక్క జనాభా నిర్వహణ. ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్? డాగ్ పాపులేషన్ని సర్వే చేయటం. నెంబర్ 2, డాగ్స్కి ఒక కంప్లీట్ వ్యాక్సినేషన్ ఇవ్వటం. నెంబర్ 3, కుక్కలకు సామూహిక వ్యాక్సినేషన్. ఓకే, సో చేసిన తర్వాత కుక్కల యొక్క జనాభా నిర్వహణ, కుక్కలకి సో పాపులేషన్ యొక్క మేనేజ్మెంట్ చేయటం. ఇది మొదటి దానికి ఇమ్యూనోగ్లోబులిన్. సో మొత్తం ఎన్ని రకాల 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. దీంట్లో పోస్ట్ ప్రొఫైలాక్టిక్స్కి ఇమ్యూనోగ్లోబులిన్ వల్లే అదే రోజున ఇవ్వబడే మోతాదు. మొదటి రోజు ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తారండి. ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం యాంటీబాడీస్కి సంబంధించి, మీరు ఒకసారి చూడండి. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే మానవ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి వాటిని ఇమ్యూనోగ్లోబులిన్ అంటారు. ఇవి మెచ్యూర్ అయిన తర్వాత ఏవైతే ప్రతిజనకాన్ని చంపేస్తాయో వాటిని యాంటీబాడీస్ అంటారు. అంటే ఇమ్యూనోగ్లోబులిన్ నుంచి ఎవరు ఉత్పత్తి అయ్యారన్నా? యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి. ఇమ్యూనోగ్లోబులిన్ వల్లే అదే రోజున ఇవ్వబడే మోతాదు. ఆ తర్వాత 3, 7, 14వ తేదీల్లో టీకాలు వేశారు. 5 షాట్లు వంటి ఇతర నియమాలు ఉన్నాయి ప్రపంచ ఆమోదించిన. ఓకే, సో ఫస్ట్ డే ఏమిస్తారన్నా? సో ఫస్ట్ ఆర్ సెకండ్ డేనా ఫస్ట్ డే ఇచ్చేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ అని. సో దాంతోపాటుగా అదే రోజు ఒక వ్యాక్సిన్ ఇస్తారు. 3rd డే ఒక వ్యాక్సిన్ ఇస్తారు, 7th డే ఒక వ్యాక్సిన్ ఇస్తారు, 14th డే ఒక వ్యాక్సిన్ ఇస్తారు. వీటితో పాటుగా 28th డే మొత్తం ఎన్ని వ్యాక్సిన్లు ఇస్తారు? మొత్తం 5 వ్యాక్సిన్లు, ఒక ఇమ్యూనోగ్లోబులిన్ షాట్ ఇస్తారు. ఓకే, సో ఇమ్యూనోగ్లోబులిన్ షాట్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎక్కడైతే వ్యాక్సిన్ డాగ్ బైట్ అయిందో ఆ ప్రాంతంలో ఈ స్కిన్ సబ్క్యూటేనియస్గా ఒక బల్క్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ పంపిస్తారు. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ వెళ్ళి అక్కడే ఉన్నటువంటి వైరస్ని చంపేయడానికి దోహదం చేస్తాయి. సో డైరెక్ట్గా మనం వీఆర్ గివింగ్ సమ్ యాంటీబాడీస్. ఇట్ ఈస్ నాట్ వ్యాక్సినేషన్. ఇమ్యూనోగ్లోబులిన్ షాట్ ఈజ్ నాట్ ఏ వ్యాక్సినేషన్. ఓకే, ఈ వ్యాక్సిన్ నిష్క్రియాత్మక వైరస్తో తయారు చేయబడింది. సో ర్యాబిస్లో ఇచ్చేటువంటి ర్యాబిస్ వ్యాధి యొక్క వ్యాక్సిన్ ఇనాక్టివేటెడ్ వైరస్తో తయారు చేయబడింది. ఇంతకుముందు మనం ఒక వీడియోలో టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ చెప్పుకున్నాం. ఆ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్లో మనం ఇది చూడొచ్చు అనమాట. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్, ఓకే, ఇది యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. సో ఇట్ విల్ స్టిమ్యులేట్ ద బయోలాజికల్ సిస్టమ్ టు ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఇది సంక్రమణ సందర్భంలో లైవ్ వైరస్ను తటస్థం చేయగలదు. సో ఎక్కడైతే ఒక వైరస్ ఉంటుందో సో మనం వ్యాక్సిన్ ఇచ్చాము. మిగతా వ్యాక్సిన్లకి ర్యాబిస్ వ్యాక్సిన్లకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటంటే
మిగతా వ్యాక్సిన్లు ఎలా ఉత్పత్తి అవుతాయంటే ఎప్పుడు ఇస్తారు? వ్యాధి రాకముందు ఇస్తారు. కానీ ర్యాబిస్లో ఏంది, వ్యాధి సంక్రమించిన తర్వాత, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది సంక్రమణ సందర్భంలో లైవ్ వైరస్ను తటస్థం చేయగలదు. జన్యుపరంగా ఇమిడి ఉండే టెస్ట్ వ్యాక్సిన్లు కూడా దీంట్లో ఉన్నాయి. సింగిల్ షాట్ ర్యాబిస్ వ్యాక్సిన్ లేదా శాశ్వత రోగ నిరోధక శక్తిని అందిస్తుంది కూడా. దీస్ ఆర్ ఆల్ జెనెటికల్. సో మనం చెప్పాల్సింది ఏంటంటే మనకు ప్రధానంగా 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉందైతే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. సో భవిష్యత్తులో మనం జన్యు సంక్రమిత లేదా పునఃసంయోజక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భవిష్యత్తులో మనకి ఏదైనా వ్యాక్సిన్ రావచ్చు. సో అది ఒక సింగిల్ షాట్ ద్వారానే, ఒకే ఒక్క డోస్ ద్వారానే ద ఎంటైర్ వ్యాక్సినేషన్ కెన్ బి డన్ అనమాట. నెక్స్ట్, ఇది ముందు కూడా యాక్చువల్గా పిఆర్ఈపి, పిఈపి అని 2 పదాలు కంపల్సరీగా మెన్షన్ చేయండి. పిఆర్ఈపి, పిఈపి. ఓకే, పిఆర్ఈపి అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. పిఈపి అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుక్క కాటు కన్నా ముందే కొంతమందికి, అంటే వెటర్నరీ డాక్టర్లు కావచ్చు, లేదా ర్యాబిస్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నివసించే ప్రజలు కావచ్చు, లేదా పెట్ డాగ్స్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, వాళ్ళు ప్రీ డోస్ తీసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే పిఆర్ఈపి అంటారు, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఓకే, పిఆర్ఈపి యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఒకవేళ కరిచినట్లయితే ఒకటి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ అవసరం లేదు. ఓకే, మరియు 2 వ్యాక్సిన్ యొక్క తదుపరి షాట్లు పూర్తి చేయడానికి సరిపోతాయి. అంటే వాళ్ళకి కూడా రెండు డోసులు కావాల్సిందే. ఓకే, ఇమ్యూనోగ్లోబులిన్స్ వాళ్ళ అవసరం లేదు. కానీ పిఈపిలో రెగ్యులర్ కోర్స్, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో అయితే WHO చేయబడిన మొత్తం 5 డోసుల వ్యాక్సిన్లు మరియు ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ WHO ఏం చెప్తుందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ పిఆర్ఈపి, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో మనం ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్లను ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో వీ మే నాట్ ఏబుల్ టు గివ్ మోర్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఎక్కడో వాళ్ళకి అవసరమైన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి, కానీ ఎక్కువగా అందరికీ ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ వ్యాక్సిన్ ఇవ్వటం అనేది వాంఛనీయ పరిణామం కాదని ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. భారతదేశంలో ర్యాబిస్ యొక్క నిజమైన భారం ఎంతుందో తెలియదు, కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ప్రతి సంవత్సరం 18,000 నుంచి 20,000 మంది మరణాలకు కారణమవుతుంది. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, ఐసీటీ అందుబాటులో ఉంది, అయినప్పటికీ సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు ర్యాబిస్ వలన? 18,000 నుంచి 20,000 మంది. వీరిలో ఇంకా మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరణించిన వారిలో 30 నుంచి 60% మంది భారతదేశంలో నివేదించబడినటువంటి ర్యాబిస్ కేసులు మరియు మరణాలు 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఉన్నాయి. అండర్ 15 మోర్టాలిటీ. అండ్ 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న ప్రజల్లో ఈ మరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ర్యాబిస్ యొక్క నిజమైన భారం పూర్తిగా తెలియదు, కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ప్రతి సంవత్సరం 18,000 నుంచి 20,000 మరణాలకు కారణమవుతున్నది. సుమారు 30 నుంచి 60% భారతదేశంలో నివేదించబడిన కేసుల్లో అంటే అసలు ప్రపంచం తెలియని చిన్న పిల్లలు మరణించడం చాలా చాలా బాధాకరమైన అంశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో ర్యాబిస్కి సంబంధించినటువంటి సమాచారం. సో దీన్ని మీరు పూర్తిగా ఒక స్ట్రక్చర్గా తయారు చేసుకుంటూ, సినాప్సిస్ తయారు చేసుకుంటూ ఆన్సర్ రాస్తే యూ కెన్ ఏబుల్ టు స్కోర్ 8 to 8.5 మార్క్స్ ఇన్ యువర్ examination point of view. So I hope you understand this concept. Thank you very much. We'll continue in another session.